కాసుకోవడానికి షెల్టర్లు వేస్తే ఈయన గేదెలు కాసుకునే వాళ్ళ కోసం మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కడప ప్రాంతంలో ఆయన అటవీ భూముల్లో గేదెలు కాసుకోవడం కోసం షెడ్లు అవన్నీ నిర్మించాడు. జనానికి చెవుల్లో పూలు పెట్టి వీళ్ళు చెప్తా ఉంటే మరి ఏ జనం ఎట్లా నమ్ముతారని అనుకుంటున్నారో వీళ్ళు. రాజకీయాల్లో ఈ రకంగా ఉన్నవాళ్ళు ఏ రకంగా వచ్చారో నాకు అర్థం కావట్లేదు, ఆశ్చర్యంగా ఉంది. తలా ఒక దోపిడీ, తలా ఇసుక, కొందరు ఇసుక, లెక్కరు. అట్లాగే జగన్మోహన్ విజయసాయి రెడ్డి గారితో వైజాగ్ని ఆక్రమించేశారు. వైజాగ్ లో అనేక ప్రాంతాల్లో భూములు కొల్లగొట్టారు. మరి రిషికొండని బోడిగుండి చేసేశారు, కట్టడాలు నిర్మించారు. అట్లాగే లెక్కర్ స్కామ్ చూస్తే కనుక ఎన్ని వేల కోట్లు ఇప్పటికీ కూడా అంతు లేదు. దాని మీద కేసు వేశారు. దానికి సంబంధించిన ఎండి ఆడ పారిపోయాడు, బెయిల్ మీద తిరుగుతున్నాడు, వాసుదేవరెడ్డి గారు. అట్లాగే ఒక పక్క ఫైబర్ నెట్ కేసు, ఫైబర్ నెట్ లో కూడా మరి వందల కోట్ల రూపాయలు అన్యాక్రాంతం చేశారు. ప్రజాధనాన్ని ఈ రకంగా వీళ్ళు లూటీ చేసేసారండి 5 ఏళ్లలో. మరి చాలా ఘోరం. మరి ఒక అవకాశం ఏమంటే నాకు సుపరిపాలన ఇస్తానని చెప్పేసి ప్రజల దగ్గర మరి ఓట్లు అడుక్కొని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా అనుకున్నాం, యువకుడు చాలా బాగా పరిపాలిస్తాడేమో, రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుంది అనుకున్నాం. కానీ తీరా చూస్తే అసలు చాలా ప్లాన్డ్ గా, పక్కా ప్రణాళికాబద్ధంగా దోపిడీ చేశారండి. ఇది చాలా అమానుషం. ఈ కూటమి ప్రభుత్వానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దోపిడీలు వివిధ శాఖలు, మీరు 36 శాఖలని కనుక తవి చూస్తే 36 శాఖల్లో కూడా ఈ కంతలు, గోతులు, అవినీతి పాములే కనిపిస్తూ ఉంటాయి. వీటిని బయటికి తీయడానికి 5 ఏళ్ళు సమయం సరిపోదు. పరిపాలన కూడా సరి చేయలేరు వీళ్ళు. ఎన్డీఏ గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన సజావుగా చేయలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చిట్ట ఆ రకంగా పాతుకుపోయి ఉంది. ఇక కేసులు అంటారా, ఎన్నని పెడతారు, ఎక్కడని పెడతారు, ఎంతమంది దాన్ని విచారిస్తారు, అంత స్టాఫ్ ఎక్కడుంది? అసలు ఒక గవర్నమెంట్కి కూడా విచారణ చేసి శిక్షలు వేయడానికి అలివి కాని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి సామ్రాజ్యం అనేది వేళ్ళూరుకుపోయి ఉందండి. ఇవాళ మీరు నిన్న చూసాం ఫైబర్ నెట్ లో అధికారులు మాట వింటలేదని పాపం చైర్మన్, ఫైబర్ నెట్ చైర్మన్ ఆయన జీవి రెడ్డి గారు ఆ ఆందోళన చెందడం, బాధపడటం, నేను ఎందుకున్నాను ఈ సీట్లో అనే పరిస్థితికి ఆయన వెళ్ళాడు. అంటే అక్కడ అసలు ఆ అధికారులు, ఐఏఎస్లు ఎవరు కూడా మాటనని పరిస్థితుల్లో ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారంటే అసలు చాలా ఆశ్చర్యంగాను ఆందోళనకరంగా కూడా ఉందండి పవన్ గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి విషయం కనుక చూస్తే, ఈయన 55 ఎకరాలు, 146 ఎకరాల్లో 55 ఎకరాలు కాజేశాడు భూమిని. ఈయన శుద్ధులు చెప్తాడు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కోర్టుల దాకా వెళ్ళి వీళ్ళు నానాయాగి చేశారే. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది ఎక్కడైనా సర్వసాధారణం. ఒక చోట పక్కన డెవలప్ అవుతున్న చోట ఇంకోటి 10 ఎకరాల భూమి కొంటే పెరుగుతుంది. అది ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు దాన్ని. అది జనరల్ గా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా కానీ కొనుక్కుంటారు, అది రేటు పెరుగుతుంది అంటారు. ఇదేంటండి, దీన్ని ఏమంటారు? శుద్ధులు చెప్పిన సజ్జల దీన్ని ఏమంటాడు? ఇది దోపిడీ కాదా? ఈ దొంగతనం, ఈ దొంగతనం చేసింది, ఇది చేసింది దోపిడీ. అది ఇన్సైడింగ్ ట్రేడింగ్ అంటే అది న్యాయం ఉంది దాంట్లో, దానికి చట్టపద్ధతి ఉంది. దీనికి చట్టపద్ధతి ఉందా? ఈ దోపిడీకి ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు భూమి ఎక్కడికి వెళ్ళదు పవన్ గారు. భూమి అక్కడే ఉంటుంది. మనం దోచుకున్నా కానీ ఆ భూమి మనం దోచుకున్నామని చూపించుద్ది. భూమి అంగుళం కూడా మాయమైపోదు. ఆ సర్వే నెంబర్లోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది. మనం కొలిస్తే, డిజిటల్ సర్వేయర్తో కొలిస్తే ఆ కొలతలే వస్తాయి. అటవీ భూమి ఎంత ఉందో రికార్డులో ఉంటుంది, కాజేసింది ఎంతో ఉంటుంది. వీళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు? తప్పించుకోవడం సాధ్యపడుతుందా? మళ్ళీ మేమే వస్తాము, మా గవర్నమెంటే వస్తుంది, ఎవరు మమ్మల్ని ఆపేది ఎవరు, మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అనే అహంకారంతో, అది మితిమీరిన విశ్వాసంతో వీళ్ళు దోపిడీ కార్యక్రమాన్ని చేశారండి 5 ఏళ్ల పాటు. కాబట్టి ఏంటంటే ఇవాళ మరి చూస్తే కనుక బాధపడాలా, లేకపోతే ఏం చేయాలా, ఏంటి ఇది, ఎట్లా ఈ రాష్ట్రం ప్రజల్లో ఎంత దోపిడీకి గురయ్యారేంటి, ఇతని ఆధ్వర్యంలో నమ్మించి మోసం చేశాడే అని ప్రజలందరూ కూడా బాధపడే పరిస్థితి ఉందండి. ఒక్కొక్క స్కామ్ కనుక బయటపడుతుంటే ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయో. ఒక పక్క బియ్యం, గోడౌన్లో బియ్యం కాజేస్తారు. అట్లాగే ఏదైతే పోర్టుల్లో వాటాలు కూడా లాక్కుంటారు దౌర్జన్యంగా.
అట్లాగే ఈ ఇసుక ఇష్టారాజ్యంగా ఇసుకని అమ్మేసుకున్నారు. మరి బిల్లులు లేకుండా, డిజిటల్ పేమెంట్ లేకుండా లిక్కర్ డబ్బు, లారీల డబ్బు అటు బెంగళూరు ప్యాలెస్ కు, ఇటు హైదరాబాద్ ప్యాలెస్ కు పంపించడం జరిగింది. లిక్కర్ డబ్బు కానివ్వండి, ఇసుక డబ్బు కానివ్వండి, అది ఒక రకమైన దోపిడీ హైదరాబాద్ అయితే ప్యాలెస్ కు పంపిస్తే మీ దగ్గరికే వస్తాయి మరి. మా దగ్గర కాదండి, అక్కడ ఇంకో ప్యాలెస్ ఉంది, ఆయన ప్యాలెస్ వేరే ఉంది. ఇక్కడ మా దగ్గరికి వస్తాయి. మా అంటే దగ్గర కాదు, రావండి. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఇక్కడే ఉంటారు కదా, అందుకంటున్నాను నేను. మీరేమో ఆవిడ ఎక్కడో ఒక ఒక పోర్షన్ లో ఉంటారండి. ఆవిడ ప్యాలెస్ అంతా ఆవిడ కాదు కదా. ఓకే దాచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పవన్ గారు సార్. చాలా డన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఓకే 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 సార్, డెన్స్ కంటిన్యూ. వాళ్ళ 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 దాచుకోవటానికి వాళ్ళ గదులు, వాళ్ళ యొక్క అండర్ గ్రౌండ్స్ చాలా ఉంటాయండి. మనం ఎక్కడ అసెస్ చేయగలుగుతాం? సో ఏంటంటే ఈ రకంగా జరిగింది. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఒక పక్క పరిపాలన ఏమన్నా చాలా చెత్త పరిపాలనతోటి, కేవలం సంక్షేమాలు, బటన్ నొక్కుడు కార్యక్రమాలతోటి అభివృద్ధి అనేది పక్కన పడేసి, ఒక రాష్ట్రంలో ఒక ప్రొడక్టివిటీ ఒక్కటి పెరగలేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఉత్పాదకత లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతుంది. ఈ స్కీములు అనౌన్స్ చేసి చేతులు కాల్చుకున్నాము బాబు, ఎట్లా వీటిని అమలు చేయాలా, వీటిని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇవాళ చూడండి, నేను మిర్చి రైతులకి ఇదే చంద్రబాబు నాయుడు గారు గత హయాంలో ఆయన మధ్యంతరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రైస్ ని 11,400 రూపాయలు ప్రైస్ ఫిక్స్ చేసి పర్చేజ్ చేయించారు. ఇంతకు ముందు గతంలో సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు మిర్చికి. ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రాన్ని పోయి అయ్యా బాబు సహాయం చేయండి అని అడుగుతున్న దుస్థితికి రాష్ట్రం ఉంది. 2019 కంటే ముందు సార్ ఒక 138 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు